ఎప్పుడన్నా ఈ మధ్య కాలం అంటే వరుస పెట్టి సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు కదా, ఈ కాల్ షీట్ల ప్రాబ్లం తోటి, డేట్స్ ప్రాబ్లం తోటి సినిమాలు వదిలేసుకున్న ఏమైనా ఉన్నాయా ఈ మధ్య కాలంలో? వదిలేసుకుని అంటే కాల్స్ ఇప్పుడు రకరకాలుగా జరుగుతుంటాయి సార్. అది నా డేట్లు నేను చూసుకుంటాను, నాకు మేనేజర్ ఎవరు లేరు. మా అబ్బాయిని చూసుకోమని చెప్పాను, అతను చూసుకుంటున్నాడు. అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఒక్కొక్కసారి తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి చూసుకుంటాడా? ఒక్కొక్కసారి దాని ఏం జరుగుతుందంటే సార్, వీళ్ళు ఆల్రెడీ షూట్ కి మనకి ఇచ్చిన డేట్ ని ఇంకొకరు ఆలప్షన్ అని అడుగుతారు, అప్పుడు పోతాయి కొట్టు. ఓకే, అంటే మళ్ళీ వేస్తారు తర్వాత మళ్ళీ అనిల్ తోటి మళ్ళీ ఎందుకొని సెట్ కాలేదు? ఎందుకు సంక్రాంతికి వస్తున్నాను చేసింగా. అదే ఓకే, సంక్రాంతికి వస్తున్నాం చేశారు, మంచి మందులో కూడా మంచిగానే చేశారు. ఈ సంక్రాంతి సినిమాలో లేరే ఈ శివశంకర వరప్రసాద్ మనవరశంకర ప్రసాద్ గారి సినిమాలు లేకపోవడానికి కారణం అంటే ఇక్కడ క్యారెక్టర్ నేను విన్నా సార్. నేను విన్నది నాకు తెలిసింది మా మిత్రుల ద్వారానే, అంత సార్ టీం ద్వారానే నాకు తెలిసింది ఏంటంటే, దీంట్లో నాకు మురళీధర్ గారికి సరైనటువంటి క్యారెక్టర్ లేదు కనుక వద్దులే మురళీధర్ గారిని. మనకి ఎట్లా సంక్రాంతికి వస్తున్నాం 2 ఉంది కదా సార్, సీక్వెల్ ఉంది కదా సార్, దాంట్లో క్యారెక్టర్ ఉంది కదా, దీంట్లో ఎందుకు చిన్న క్యారెక్టర్ కో లేకుంటే ఈ మామూలు క్యారెక్టర్ కో లేకుంటే ఈ పలానా క్యారెక్టర్ ఇంకా మనం వేరే వాళ్ళని అనుకున్నాం కదా, ఈసారికి ఆయనతో కానిద్దామని అనుకున్నారని తెలిసింది నాకు అంతే. దీంట్లో నాకు ఎటువంటి అనిల్ రావుపూడి చెప్పినా కదా సార్, అనిల్ రావుపూడి ఇంకా ఆయన నాకు సదా స్మరణీయులు. అదే ఆయన పక్కకు పెట్టినా, నన్ను గెంటేసినా, నన్ను ఇంకేం చేసినా చెప్తున్నా. అంటే మోసేవాళ్ళు ఉంటారు సార్ కొంతమంది, చెప్పేవాళ్ళు అంతే, సినిమా ఫీల్డ్ రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. మన అలాగనండి ఇలాగనండి, ఆయనేమో అక్కడ మనమేమి ఇక్కడ, మనమే వినము. కాబట్టి ఆయన నాకు సదా స్మరణీయులు. ఈ ముగ్గురు సార్, భాస్కర్ గారు కానీ, మా తమ్ముడు వేణు కానీ, అనిల్ గారు కానీ, ఈ ముగ్గురు నాకు సదా స్మరణీయులు. నేను నా జీవితాంతం నేను గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన వ్యక్తులు. అదే ఏమైనా అనిల్ రావుపూడి తోటి అతనితో గడపటమే ఒక సరదాగా, అసలు అతను డైరెక్టరా లేకపోతే ఇంకో విషయం చెప్పాలి, నేను సార్తో ఒక 5-6 గజాల దూరంలో ఉంటాను నేను అనిల్కే. ఎందుకని? నాకు ఆయన అంటే గౌరవం, అందు గురించి గౌరవ భావంతోనే ఆయన నేను ఇక్కడ కూర్చుని ఆయన ఇక్కడ గడపడానికి లేచిన పడతాను. నేను ఆయనకు గౌరవం ఇస్తాను. ఇవ్వాలి ఒక డైరెక్టర్ గా, కెప్టెన్ కాబట్టి ఆ గౌరవం ఇస్తాను. డైరెక్టర్ గారే కాకుండా అనిల్ రావుపూడి గారికి కూడా ఇస్తాను నేను. అదే నేను ఆయన చాలా గౌరవంగా చూసుకుంటాను సార్, నా ఫీలింగ్ అది. మిమ్మల్ని ఏమంటారు ఆయన? మురళి గారు. ఓకే, మురళి గారు అంటారు, గౌడ్ అని కానీ మురళీధర్ గారు అని ఏమన్నారు. మీకు ఆయనతో అయితే ర్యాపో ఉంది? 100% సార్. ఫోన్లు చేసేంత ర్యాపో కూడా ఉంది కదా. కాకపోతే సార్ జవాబు ఇవ్వరు. ప్రతి వారం ప్రతి సండే నేను ఆయనకు వాట్సాప్ లో నమస్కారం చేస్తాను అంతే. ఓకే, అలా మాత్రం టచ్ లో ఉంటారు. ఆయన జవాబు ఇవ్వరు, ఆయనతో నేను నమస్కారం చేసుకుంటాను. ఇక అంతకుమించి నేను ఇంకేం నా వల్ల కాదు సార్. అదే నా వల్ల అంటే నా స్వభావం ఎటువంటిదంటే, ఊరికే పోయి ఇప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు ఒకటి, రెండోది ఎందుకు డిస్టర్బ్ చేసినట్లు అవుతుందేమో, నా మనసులో ఉన్నాడు కదా ఆయన, ఇంకెందుకు. ఇప్పుడు ఆంజనేయ స్వామికి రాముల వారు ఎక్కడున్నారు సార్? అంతేగా, ఎప్పుడు గుండెల్లో ఉంటారు కదా మరి. ఇంకా అంతే, ఆ ముగ్గురు పెట్టి అక్కడ. అదే అదే, మీకు ఒకరు కాదు ముగ్గురు ఉండాలి. ఎవరు ఏం చెప్పినా ఈ ముగ్గురికి నా పట్ల అభిప్రాయం మారదు. అదే, వాళ్ళు నాకు వేషం ఇస్తారా, వేషం మా తమ్ముడు రేపు వెళ్ళా సినిమా చేస్తున్నాడు. అవును, వేషం ఉందా లేదా నాకు ఇంతవరకు తెలీదా? ఇంకా కబురు రాలేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే, ఉంటే హ్యాపీ, లేకున్నా హ్యాపీ. మా తమ్ముడు తీసుకున్న దాంట్లో నాకు ఇవ్వకపోవడం ఏంటి అంటే, నాకు సూటబుల్ క్యారెక్టర్ లేదు. నేను ఇక్కడ ఇంతవరకు ఈ ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. మా తమ్ముడు కూడా ఎప్పుడు కాల్ చేయరు సార్. వేణు కూడా కాస్టింగ్ పూర్తి కాలేదు కదా, తెలియదు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో. ఐ మీన్ షూటింగ్ వెళ్తున్నాను. డిఎస్పీ గారు అయితే అదొక్కటి మాత్రం బయటకు వచ్చింది, పబ్లిసిటీ కోసం అనుకోండి, లేకుంటే అది మూవ్ అవుతుందని చెప్పడానికి అనుకోండి. డిఎస్పీ గారు ఉన్నారు. డిఎస్పీ గారు అయితే హీరో, డిఎస్పీ అని హీరో కన్ఫర్మ్. హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ అయిందా? ఇంకా భాస్కర్ గారికి కూడా, నేను ఎక్కడ ఉన్నా కూడా తరుణ్ భాస్కర్ గారు నన్ను వీళ్ళకన్నా ఎక్కువ చనువు ఆయన దగ్గర నాకు. ఓకే, ఎందుకో కారణం తెలియదు కానీ నేను వేణుతో కూడా అంత చనువు కూడాను. వేణుతో కూడా ఇక తరుణ్ తోటి అయితే ఎక్కువ, తరుణ్ తో కొంచెం సరదాగా మాట్లాడు కొంచెం. ఎందుకు నాకు ఆ అబ్బాయిని చూస్తే, తరుణ్ భాస్కర్ ను అనిపిస్తుంది. వీళ్ళనేమో కొంచెం గౌరవంగా చూస్తాను, తరుణ్ భాస్కర్ నేమో ఆప్యాయంగా దగ్గరికి వెళ్తాను. అదే మన అబ్బాయి అన్నట్టు ఉంటాడు అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీతో కూడా, ఆయన భార్య పేరు లత, అమ్మగారు అంతా కూడా మాట్లాడుకుంటుంటారు నా ఇష్టం కోసం. ఓకే ఓకే, నేను ఒకనొక సందర్భంలో నా బిడ్డ నా అల్లుడు అని కూడా అన్నా. అవునా? లత అని బిడ్డ అని, అల్లుడు అయిపోయాడా? భాస్కర్ అల్లుడు అని. ఎప్పుడు సార్ అది
ఏదో సినిమా మేము ఆయన సినిమా ఏదో చేసినాం సార్ ఒకటి. ఇప్పుడు కాదు సార్, ఫస్ట్ అది పిట్టకథలు అనేటువంటి దాంట్లోనే భాస్కర్ గారికి నాకు నేను డైరెక్షన్ లో చేసింది అదే. ఓకే, ఆయన డైరెక్షన్ లో చేసింది ఫస్ట్ ఫిల్మ్ అదే. ఫస్ట్ అదేది వెబ్ సిరీస్ ఒక ఎపిసోడ్ చేశాను. ఒక ఎపిసోడ్ చేశాను. అప్పుడు క్యారెక్టర్ పిలిచి ఇచ్చిన క్యారెక్టర్. అప్పటి నుంచి అప్పుడు అది నాకు మహాప్రసాదం అనుకున్నాను సార్ నేను. ఇప్పటికే మహాప్రసాదం, ఎందుకంటే మొదటి భోజనం కదా. కాబట్టి అప్పుడు లత గారు రావడము అది బాగా ఒక రకమైన, అంటే నాకు ఎట్లుంటది అంటే సార్, నాకు ఎవరైనా ఒక చిన్న సహాయం చేసినా కూడా మర్చిపోను సార్. ఓకే, చిన్న సహాయం చేస్తే నాకు ఎప్పటికీ మర్చిపోను. ఏదో దానికి చేసేసి వదిలిపెట్టచ్చు కదా, లేదు ఎప్పుడు మర్చిపోను. ఓకే, అంటే వాళ్ళతోటి మీకు తెలియకుండా ఒక అనుబంధం పెట్టుకుంటాను. నాకు ఇతను ఈ ఉపయోగకరమైనటువంటి పని చేశాడు కదా. ఆ తర్వాత కాలంలో వాళ్ళు కలవచ్చు కలవకపోవచ్చు కానీ బట్ మీ మనసులో మాత్రం వాళ్ళ పట్ల అలాంటి కృతజ్ఞతా భావంతోనే ఉంటాను. వాళ్ళకి మళ్ళీ నేను ఎప్పుడు ఉపయోగపడాలా అని ఆలోచిస్తుంటారు. అసలు యాక్చువల్గా తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా ఈ పాటికి ఇంకో పొజిషన్ లో ఉండాలి అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు. ఆయన సినిమా చేస్తాడు, యాక్చువల్ హీరోగా చేస్తున్నాడు. అదే ఇప్పుడు హీరోగా చేస్తూ ఉన్నాడు. ఓం శాంతి 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 అని చెప్పేసి తొందరలో రాబోతా ఉంది అది కూడా. ఇది సంక్రాంతికి వస్తున్నాం పార్ట్ 2 ఎప్పుడు ఉంటది? అది ఏమైనా సమాచారం ఉందా మీకు? చెప్పారు? నాకేం సమాచారం లేదు, కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇంకా సినిమాలు వేరే సినిమాలు ఏమి లేకుంటే, ఒకవేళ వేరే సినిమాలు ఉన్నా కూడా దాన్ని పక్కకు పెట్టాలనుకుంటే పక్క పెట్టి ముందు ఇది చేద్దాం అనుకుంటే సంక్రాంతికి వస్తున్నాం 2. ఇప్పుడు ఇది జనవరిలో అయిపోయిన వెంటనే అయిపోయినా సార్ ఫిబ్రవరి మార్చిలో రెస్ట్ తీసుకుంటారు, లేదా ఆయన కొన్ని ఐడియల్ అయిపోతారు. ఆ తర్వాత కొద్ది రోజులు గడపాలి, అట్లా ఐడియల్ అయిపోతారు. దీనికి సంబంధించిన వర్కౌట్ జరుగుతుంటుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్కింగ్ జరుగుతుంటుంది. టీమ్ చేసుకుంటారు. ఏప్రిల్ మే నుంచి మొదలు పెట్టుకుంటారని నేను అనుకుంటాను. ఆయన సిస్టమ్ అది, సంవత్సరానికి ఒక సినిమా రావడానికి ఆయన ప్లానింగ్ ఆ విధంగా ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ సంక్రాంతికి వస్తున్నట్టునే ఉండొచ్చు. తర్వాత ఆగస్ట్ లో స్టార్ట్ కావచ్చు, బై ది ఎండ్ ఆఫ్ డిసెంబర్ సినిమా అయిపోవచ్చు, మళ్ళీ సంక్రాంతి రిలీజ్ కావచ్చు. నెక్స్ట్ సంక్రాంతి మళ్ళీ రావాల్సింది ఆయన 27. అంటే సంక్రాంతిని సొంతం చేసేసుకున్నాడు ఆయన అనుకోవాలి. మరి సినిమా ఆల్మోస్ట్ ప్రతి సంక్రాంతికి ఆయన సినిమా ఉండాల్సిందే అన్నట్టే ఉందిగా. అంతే, అన్ని F2 దగ్గర నుంచి అన్ని అట్లాగే. ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తిలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది సార్. పైగా ఈసారి రవితేజకి చాలా ఈ సినిమా తోటి, అంటే మీరు చెప్పచ్చు, మీరు చెప్పకూడదేమో కానీ మేమైతే మాకు తెలుసు కాబట్టి కొంచెం ఆయన రఫ్ ఫేజ్ లో ఉండారు, కాస్త ఇబ్బంది. అంటే ఆయన ఫీల్ కాలేడులే, కానీ ఒక సినిమా ఆడితే అది వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్. అదొక డాక్టర్ క్యారెక్టర్, ఆడుకుంటారు అనుకోండి అందరు. అంతేనా? సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు, వీళ్ళందరూ ఆడుకుంటారు. అది ఇప్పుడు నిన్న కిషోర్ తిరుమల బర్త్డే కూడా కదా, ఆ సందర్భంగా ఒక బిట్వీన్ ది సీన్స్ ఒక వీడియో రిలీజ్ చేశారు, తనని శుభాకాంక్ష తెలియజేస్తూ. ఉండగా ఇవన్నీ కూడా అందరూ రవితేజ సహా అందరూ తెగ నవ్వుకుంటా ఉన్నారు ఆ సీన్లు అంతా కూడా. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ సినిమా. అందుగురించి మళ్ళీ రవితేజ ఈ సినిమా తోటి గట్టి కంబ్యాక్ ఇస్తాడు అని ఎక్కువ నమ్ముతాం. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో? నేను ఒక సైకియాట్రిస్ట్ సార్, డాక్టర్ ని ఇచ్చారుగా ఫస్ట్ లోనే, స్టార్టింగ్ టీజర్ లో. అంతే, అది కంటిన్యూ అవుతుంది. వాళ్ళ ప్రాబ్లం తో పాటు నన్ను కూడా ప్రాబ్లం లో పడేసేసి మిమ్మల్ని కూడా పడేసేసి నాతో ఆడుకుంటారు ఇక. అంటే రవితేజ్ తోటి మంచి సీన్లు ఉంటాయి మంచిగా. నా కాంబినేషన్ అంతా వాళ్ళే. సునీల్ గారు, అంటే కిషోర్, ఇతను మన హీరో గారు, హీరోయిన్. ఓకే, హీరోయిన్లు ఇద్దరు ఉంటారు కదా? ఏ హీరోయిన్? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు హీరోయిన్ తోటి ఉండవు ఈ సీన్లు. సో కొంచెం అటెన్షన్ పడేటువంటి సీన్లు చేశారు. డెఫినెట్ గా. ఓకే, అటెన్షనే కాదు, మీరు మంచి మార్కులు వేసే క్యారెక్టర్. ఓకే, అంటే ఇప్పుడు దాకా ఈ తరహా అంటే సైకియాట్రిస్ట్ అనేది చేయలేదు కదా సార్. ఇదే ఆయన ఇందులో కూడా మళ్ళీ ఆ వినోదం ఎక్కువ వినోదాత్మకమైనటువంటి. అంతే సార్. సో మొత్తానికి ఈ సంక్రాంతికి మీరు కూడా నవ్వించబోతున్నారు జనాలందరినీ కూడా. అవును సార్.